పాదయాత్ర చేయాలని మీరు ప్రెస్ మీట్ ఇచ్చారు. గత ప్రభుత్వం నుంచి దళిత బంధు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగం ఇస్తామన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఉచిత పథకాలు పెట్టి మబ్బు పెట్టి దళితుల భూమి తీసుకోవడం జరిగింది. మరి ఫస్ట్ పోచమ్మ టెంపుల్ నుంచి ఎలాగా నువ్వు బయలుదేరుతావు, ప్రయాణం చేస్తావు. ఇక్కడ ఇచ్చిన తర్వాత దళిత బంధు ఇవ్వాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే నువ్వు ఈయన పాదయాత్ర చెయ్యు. లేకపోతే ప్రజల పక్షాన కానీ ఎదుర్కొనే అవసరం ఉన్నది మాకు. ఒక్క కుటుంబానికి 14 గుంటల భూమి అంటే బొంద పెట్టని జాగలేదు. నువ్వు ఏ విధంగా పోచమ్మ టెంపుల్ నుంచి ఇందాక పాదయాత్ర చేయవలసిందో అదే విధంగా ఒక్క కుటుంబానికి దళిత బంధు అని అన్నావు, ఇస్తా అని చెప్పినావు. దళిత బంధు ఇవ్వలేవు. ఒక కుటుంబానికి ఉద్యోగం ఇస్తాన్నావు, ఇవ్వలేవు. 1980 సర్వే నంబర్ తీపిచ్చి భూమి ఇస్తానన్నావు. భూమి ఎక్కడ వాయే? నువ్వు ఉచిత పథకాలు ఎక్కడ వాయే? నువ్వు ఉచిత దళిత బంధు ఎక్కడ పోయింది? ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడ పోయింది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హెచ్చరిక. ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మరూరు మండలం డోరంచిలో 2021 బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు అనేది డోరంచి గ్రామంలో శంకుస్థాపన చేశారు మీరు. కాబట్టి దళితుల పేర్లు దళిత బంధు పేరు చెప్పి దళితుల దగ్గర దళితుల భూమి తీసుకోవడం జరిగింది. ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే భూపారెడ్డి గారు అయినా ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇస్తాం. 22 మంది కుటుంబాలు ఉన్నాయి మా ఇప్పుడు పోయిన కోల్పోయిన దాంట్లో. ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇస్తామని చెప్పారు. ఒక ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. లెటర్తో సహా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ భూమి కోల్పోయిన వాళ్ళకు దళిత బంధు ముట్టిందా? మరొకటి ఆలోచించిన అవసరం ఉన్నది. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అని ఇచ్చిర్రా? ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇస్తామని లైసెన్స్ తీసుకొని జైరాబాద్లో ప్రతి ఒక్క కుటుంబము 5,000 6,000 కట్టి లైసెన్స్ తీసిరు. 6,000 కట్టి లైసెన్స్ చేసిరు. మరో మండలం ఏబీజీవి బ్యాంకులా మాకు ఇస్తాను దళిత బంధు ఇదివరకు లేదు. జాబులు ఇస్తాను, జాబులు లేవు. ఎట్లా మనం బతుకు? నీళ్ళ కచ్చినాం, నీళ్ళ పడ్డాం. మరి నీవు వచ్చి పని స్టార్ట్ చేయాలి అది అంటే కాదు. మాకు మా ఇంటికి ఒకటి అంటే అన్నీ చెప్తే దళిత బంధు పక్కన అంటే అక్కడ తిప్పి చేరవాళ్ళ ఇక్కడ లైసెన్స్ తీసుకుంటే అన్నీ తీసుకొని పెట్టుకున్నాం. మరి ఇది ఎట్లా వచ్చా? మరా నేను ఇది చేస్తా, పాదయాత్ర చేస్తా, ఇది చేస్తారే అంటున్నావు. సరే చేసుకో. మరి మా బతికి ఎట్లా? గుంత చూడు ఒకసారి, ఒకసారి గుంత చూడు. అలా ముందుగా మరి మాకు నిర్ణయం చేస్తారు. మీరు రేపు వస్తామన్నప్పుడు మరి మేము ఆర్డర్ చేస్తే బాగుంటుంది. ఏం చెప్పాలా సారు? దళిత బంధు ఇస్తున్నావు, దళిత బంధు ఇవ్వకపోతే ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వకపోతే అవి ఇచ్చినాక అయినాక ఇది స్టార్ట్ చేయి. అంతవరకు స్టార్ట్ చేయకు.